ఆగిపోయినట్టు ఉన్నదే, ప్రాణం వీడిపోయినట్టు ఉన్నదే. మార్నింగ్ 10 o'clock మా మదర్ చనిపోయారు. ఇక్కడికి మాత్రం తను మోసం చేయలేదు. ఎందుకు ఎడుతున్నారా? అంటారు నాకు కూడా ఒక అమ్మ ఉంటే బాగుండు, నాకు కూడా ఒక నాన్న ఉంటే బాగుండు. తను ఉంటే అన్నీ నాకున్నాయి. మరి ఎందుకు వదిలేసింది? అంత ప్రేమించిన అమ్మాయి నేను ఎందుకు వదిలేసింది? ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ అయితే చంపేసిందని అనుకోవాలి. పెళ్ళి అయిపోయింది. హలో గైస్, వెల్కమ్ టు బ్లాక్ బ్రదర్స్. ఈ రోజు కంటెంట్ వచ్చేసి బ్రేకప్ లైఫ్. మా ఫ్రెండ్ గడికి అయితే బ్రేకప్ అయితే అయిందంట. నాకు కాల్ చేసి చాలా అంటే చాలా బాధపడ్డాడు. అసలు ఏం జరిగింది, ఏమైంది, వాడి మాటల్లోనే విందాం. మీరైతే స్కిప్ అయితే చేయకుండా వీడియోని అయితే చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏం లేదు, ఎందుకు అంత కాల్ చేసి అంత ఎందుకు బాధపడ్డారా నాకు అర్థం కాదు. నువ్వు కాల్ చేసిన విత్ ఇన్ సెకండ్ నాకు ఎంత బాధిస్తుంది తెలుసా. నాకు ఎవరికైనా అబ్బాయి జనరల్గా అబ్బాయిలకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్యామిలీ రీజన్గా కానీ, బయట సొసైటీ రీజన్గా కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పేరెంట్స్ లేరు, ఫ్యామిలీ మెంబర్స్ పట్టించుకున్నట్టే ఉంటారు కానీ పట్టించుకోరు. ఇలాగ ఉన్న టైంలో ఒకే ఒక్క అమ్మాయి పరిచయం అయిందా. చాలా లైఫ్, ఒక 70 ఏళ్ళు లైఫ్ ఊహించుకున్న అమ్మాయి. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు ఇద్దరు దాంట్లో? నేనే చేసాను. నువ్వే చేసావు. తను ఎక్కడ పరిచయం అయింది నీకు? స్నాప్లో. తన గురించి ఏమైనా చెప్పాలనుకున్నావు? ఇంకా మోసం చేసింది అని నేను ఎవరికైనా ఈ ప్రాబ్లం మా ఇద్దరి మధ్య రిలేషన్ వచ్చింది, ఇలా ఒక అమ్మాయిని లవ్ లో ఉండి ఇలా వదిలేసుకుని వెళ్ళిపోయింది, తనకంటూ తన లైఫ్ డిజైన్ చేసుకుంది అన్నప్పుడు నా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా, నా కొలీగ్స్ ఎవరైనా అడిగినప్పుడు మోసం చేసింది, వాళ్ళ పాయింట్ ఆఫ్ లో తను మోసం చేసింది అనుకుంటున్నారు. కానీ నాకు వాళ్ళు చెప్తున్నది ఇక్కడ అర్థమవుతుంది నాకు. కానీ ఇక్కడికి మాత్రం తను మోసం చేయలేదు. తనకున్న ఫ్యామిలీ రీజన్స్, తనకున్న ప్రాబ్లమ్స్ వల్ల తను అలా మూవ్ ఆన్ అయిపోయింది అనే ఒక ఆలోచనతో ఈ రోజు కూడా, ఒకవేళ తను అంటూ వచ్చి అశోక్ నేను వచ్చాను, మనం అనుకున్న లైఫ్ లీడ్ చేద్దామంటే బయట సొసైటీ ఏమనుకుంటుంది, సమాజం ఏమనుకుంటుంది అని నాకు అనవసరం. నేను అనుకున్నా నా మనిషి, నేను లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్నా అమ్మాయి నా దగ్గరికి వచ్చినది చాలు. నాకు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిన అవసరం లేదు. బయట సమాజంలో మాట, రెస్పెక్ట్ అవసరం. తను ఉంది, అది చాలు. తను ఉంటే అన్నీ నాకున్నాయి. నానా అని దట్ మీన్ ఏంటంటే, నా చిన్నప్పుడు 2 years అప్పుడు పేరెంట్స్ చనిపోయారు. మార్నింగ్ 10 o'clock మా మదర్ చనిపోయారు. మేబీ నాకు అంత ఆలోచన ఇదేం తెలియదు. ఇదే విషయం తెలిసి మా డాడీ వస్తుంటే ఈవినింగ్ రాంగ్ రూట్ లో 4 o'clock లారీతో యాక్సిడెంట్. లారీ ఎక్కిచ్చేసి ఇదంతా ఒకే రోజు. నాకు అంత ఫ్యూచర్ గురించి, అంత ఫ్యామిలీ మెంబర్స్ గురించి నాకు అంత ఏం తెలియదు. ఆ రోజు మా మామయ్యలు తీసుకెళ్ళి చదువుకుంటానని చెప్పి హాస్టల్ వేసారు. అట్లా లైఫ్ లీడ్ చేస్తున్నా. హాస్టల్లో కూడా ఒంటరి బతికాను. ఎవరూ లేరు, అందరికీ పేరెంట్స్ ఉంటారు. నాకు కూడా ఒక అమ్మ ఉంటే బాగుండు, నాకు కూడా ఒక నాన్న ఉంటే బాగుండు అని ఇలా లీడ్ చేసుకుంటూ కొంత అలా ఫేస్ చేసుకుంటూ ఒక లైఫ్ లీడ్ చేసుకున్నా. ఈరోజు హైదరాబాద్ వచ్చి పని చేసుకుంటూ డ్రైవింగ్కి వెళ్తాను. ఎందుకు ఎడుతున్నారా? ప్రతిదీ నా చిన్నప్పటి నుండి, నా ఊహ తెలిసిన దగ్గర నుండి ఈ రోజు దాకా నా ప్రతి లైఫ్ లో జరిగిన మంచి చెడు ప్రతిదీ తనతో షేర్ చేసుకున్నాను. తను ఒకటే మాట, నానా అని పిలిచి, ఆ పిలుపు నా లైఫ్ కొత్తగా అనిపించింది. తింటూ ఉండొచ్చు అని చెప్పి ప్రతి క్షణం తనతో మాట్లాడినప్పుడు నేను తను ఒకటే అడిగాను. తను నాతో ఒకటి చెప్పి, నేను వచ్చేస్తాను, నా దగ్గర కూడా కొంత మనీ ఉంది, నా దగ్గర కూడా కొంత బంగారం ఉంది, మనం బతకాలి కదా, నువ్వు
షూటింగ్స్ కాడికి వెళ్తుంటావు, డ్రైవింగ్ కాడికి వెళ్తుంటావు. నేను వచ్చిన తర్వాత నీకు ఒక బరువు పెరిగిద్ది, మనం బతకాలంటే ఒక రూపాయి పోగేసుకోవాలి కదా అని అన్నప్పుడు నేను తనతో ఒక మాట అన్నా. నేను కాయకక్షం అంటే కష్టపడైనా రూపాయి తీసుకొచ్చి నేను తిన్నా తినకపోయినా నీ కడుపు నింపుతా, ఎందుకంటే నువ్వు నన్ను నమ్మొచ్చావు. నన్ను నమ్మొచ్చినప్పుడు నేను ఏది చిన్న వస్తువు, అది సోపు దగ్గర నుండి బంగారం దాకా అది నేనే పెట్టుకోవాలి అని ఇలా చెప్పింది నేను. తను అప్పుడు ఒక మాట అంది, బంగారం అన్నీ ఉన్నాయి, ఇంకెందుకు అవసరమా మనకి, కొన్నాళ్ళు ఒక 1 year లీడ్ చేయడానికి ఉంటుంటే. నేను అన్నాను, 1 year తర్వాత ఏం చేస్తావు అని. మళ్ళీ కష్టపడాల్సిందే కదా. నేను ఒకటే నీకు చెప్తాను, నువ్వు బంగారం తీసుకొస్తాను, డబ్బులు తీసుకొస్తాను, నీకున్న బట్టలు తీసుకొస్తాను, నీవు ఆ ఇంటి నుండి ఏది తీసుకొస్తావో ప్రతిదీ మీ నాన్న మీ అమ్మ కష్టార్జితంతో సంపాదించింది. నువ్వు వాళ్ళని వదిలేసి వస్తున్నప్పుడు ఆ కష్టం నీకొద్దు, నువ్వు నా దగ్గరికి వస్తున్నావు, నాతో జీవితాంతం బతుకుతున్నావు, ఆ కష్టమైన నష్టమైన నేను సంపాదించి నీకు పెడతా. నువ్వు అడిగింది ఈ రోజు అడిగావు, రేపు పొద్దున కొనియకపోవచ్చు, ఒక వారం పట్టచ్చు, ఒక నెల పట్టచ్చు, ఒక 6 నెలలు పట్టచ్చు, ఒక సంవత్సరం పట్టచ్చు, కానీ నేను కొనిచ్చి నీకు ఇది ఇస్తా, నీకు అది నీ చేతిలో పెడతా, నిదానమైన లైఫ్ మంచిగా ఉందాం అని. అన్నీ చెప్పినప్పుడు నేను ఒకటి అనుకున్నా, మా ఫ్యామిలీ వాళ్ళు ఇల్లు ఓపెనింగ్ చేసుకుని అంతా చేసుకున్నాం. అప్పుడు మా మామయ్య నాకు చాలా అంటే చాలా ఇష్టం. మా మామయ్య నేను పక్కన ఇల్లు కట్టాను. మా మామయ్య అన్నాడు, నాన్న ఇల్లు ఓపెనింగ్ పెడుతున్నాను, నువ్వు కూడా పెట్టేసుకోరా అని చెప్పేసి. నేను అనుకున్నాను, ఇల్లు కట్టుబడేది. నేనే అనుకున్నాను, మొత్తం లైట్లు, పెయింట్లు, డిజైన్స్ అన్నీ చేసుకొని రేపు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అలా లైట్ వేస్తే అబ్బా ఏం కట్టాడురా అని ఊర్లో. ఈ రోజుకి నా ఊర్లో ఫలానా పుష్ప కొడుకు మా హైదరాబాద్ వెళ్ళి రూపాయి సంపాదించి ఇల్లు కట్టాడురా ఈ చిన్న వయసులో అంటున్నాడు. నాకు అక్కడ నా గురించి గొప్ప చెప్తున్న దానికన్నా నా తల్లి గురించి గొప్ప చెప్తున్నాడు అక్కడ. అలా ఉన్న టైంలో తనతో నేను అన్నాను, అమ్మా ఇల్లు కట్టాం, పెళ్లి చేసుకున్నాం, ఇల్లు ఓపెనింగ్ టైంకి నా ఊరికి నేను పరిచయం చేస్తాను, నా ఫ్యామిలీకి నేను పరిచయం చేస్తాను, నా ఇల్లు ఓపెనింగ్ నువ్వు చేద్దువు, మన లైఫ్ చాలా హ్యాపీగా రన్ చేద్దాం అని చెప్పేసి అన్నప్పుడు, నేను వస్తాను నాన్న, నేను ఉంటాను నాన్న, లైఫ్ లాంగ్ నేను మీతో ఉంటానని ఇలా చెప్పిన తను అలా రన్ అవుతున్న లైఫ్ సడన్ బ్లాస్ట్ అయిపోయింది. మొత్తానికి వదిలేసి వెళ్ళిపోయింది, బ్లాస్ట్ అయిపోయింది. అది మొత్తానికి వదిలేసి వెళ్ళిందా ఉందా అన్నది నాకు క్వశ్చన్ మార్క్ పెట్టేసి వెళ్ళిపోయింది. అంటే మొత్తానికి నువ్వు ఆశలు పెంచుకున్న అమ్మాయి మొత్తానికి చంపేసి వెళ్ళిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ అయితే చంపేసిందని అనుకోవాలి. స్నాప్ లో హైదరాబాద్ వస్తున్నట్టు పెట్టాను, ఎక్కడికి వస్తున్నావు అమ్మా అన్న, హైదరాబాద్ వస్తున్నా. దేనికి వస్తున్నావు తల్లిగా, మమ్మీ అంట. నేను మమ్మీ దేనికి వస్తున్నావు మమ్మీ అన్న. షాపింగ్ వస్తున్నావు నాన్న. ఏం షాపింగ్ మమ్మీ ఏంటి అది ఇది అని అడిగితే, నాన్న మా అక్క పెళ్ళి ఉంది నాన్న, దానికోసం షాపింగ్కి వస్తున్నాను నాన్న. ఓకే అంతా బాగుంది, షాపింగ్ చేసుకుంది వెళ్ళిపోయి. తర్వాత రెడీ అయిన స్టేటస్లు అన్నీ పెడుతుంది ఇన్స్టాలో. కానీ చూసాను, మా మమ్మీ చాలా బాగుంది, రేపు రోజు నా దగ్గరికి వచ్చినప్పుడు ఇంతే బంగారం, ఇంతే శారీ, ఇంతే కళ ఉండాలి, అలా నేను చూసుకోవాలి అని నాలో బ్లడ్ బాయిల్ అయిపోతుంది. అంటే మమ్మీ అంటే మీ లవర్, లవర్ని నేను మమ్మీ అంటే నాకు ప్రేమ తెలియదు కదా, నాకు తల్లిలాగా ఉంది కదా, తల్లిలాగా నా సజెషన్ ఇస్తుంది. నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు అమ్మ ఇది చేస్తున్నానంటే నానా జాగ్రత్త, నేను డ్రైవింగ్ వెళ్తున్నానంటే నానా జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా ఉండు. నేను డ్రైవింగ్ చేసే ప్రతి క్షణం కూడా నేను సీట్లో ఇలా కూర్చున్నప్పుడు, స్టీరింగ్ ఇలా పట్టుకొని ఇలా రోడ్ చూస్తున్నప్పుడు ఇక్కడ నా సీట్లో వీడియో కాల్ ఆన్ చేసి ఉంటుంది. ఏది ప్రేమరా? ఓకే నేను జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నానా లేదా అని నాకు సజెషన్ ఇవ్వడానికి కూర్చొని ఆడ ఫోన్లో వీడియో కాల్లో రన్ అవుతూ ఉంటుంది. అంటే ప్రతిదీ, తిన్నావా నాన్న, పడుకున్నావా, లిగిసావా, ఏం చేస్తున్నావు నాన్న, జాగ్రత్త, బయటికి వెళ్తున్నావు, బయట రోడ్డుకు ఒకసారికి 2 సార్లు చూసుకొని దాటు, చూసుకొని వెళ్ళు, చూసుకొని ఎక్కువ, చూసుకొని దిగు, ప్రతిదీ ఆ మదర్ ఉన్నప్పుడు తను ఎలా కేర్ చేస్తుందో అలా చేసింది. మరి ఇంత ప్రేమించిన అమ్మాయి ఎవరు వదిలేశారు? నువ్వు వదిలేసావు, తను వదిలేసిందా? నేను ఈ రోజుకి వదలలేదు. ఈ రోజు మరి ఎందుకు వదిలేసింది? అంత ప్రేమించిన అమ్మాయి నేను ఎందుకు వదిలేసింది అన్న మాట తన నోటెంబడి కూడా నాకు ఇప్పటికీ క్వశ్చన్ మార్క్. చెప్పలేదు, డైరెక్ట్ గా చెప్పలేదు, వదిలేసారు. ఒకటే విషయం, April 20వ తారీఖు తన మ్యారేజ్. నాకు ఆ విషయం తెలియదు. అంటే ఇప్పుడు పెళ్లి అయిపోయిందా? అయిపోయింది, పెళ్లి అయిపోయింది.
ఏప్రిల్ 20వ తారీఖు తన మ్యారేజ్. తను నాకు షాపింగ్కి వెళ్ళానని ఫిబ్రవరి చెప్పింది. ఏప్రిల్ 19వ తారీఖు నైట్ నాకు ఫోన్ చేసి మాట్లాడి జనరల్గా నార్మల్గా మాట్లాడింది. నాన్న ఏం చేస్తున్నావు మమ్మీ అంటే ఇంట్లో చుట్టాలు పెరిగిపోయారు నాన్న, ఇట్లా పెళ్లి కదా రేపు మా అక్కది అది ఇది అని చెప్పేసి. వస్తావా నాన్న? నేను చాలా ఎక్సైట్ అయ్యా. ఈ అన్నిటికన్నా హైలైట్ విషయం చెప్పిన, తను నేను వీడియో కాల్లోనే చూసాను. 1 year నుండి వీడియో కాల్లోనే చూసాను. లైవ్ లో ఇంతవరకు ఎప్పుడు కలవాలి. ఓకే. ఆ పెళ్లి ముందు రోజు కూడా తనతో నేను మాట్లాడింది ఏంటంటే, May 25th నీ బర్త్డే, ఆ రోజు 23rd కానీ 24th కానీ నేను నీ దగ్గరికి వస్తా, ఒక జత బట్టలు తెచ్చుకుంటావు, తెచ్చుకోకుండా ఉంటావు రా, యాదగిరి నీ బర్త్డే సెలబ్రేషన్ చేస్తా. ఆ రోజు నెక్స్ట్ డే 25 నెక్స్ట్ డేనే నీకు యాదగిరి గుట్లో మన ఇద్దరం పెళ్లి చేసుకొని లైఫ్ లీడ్ చేద్దాం. నేను వచ్చేస్తాను నాన్న, నేను రెడీ నాన్న ఎన్ని చెప్పి 19వ తారీఖు నైట్ ఫోన్ చేసి జనరల్గా ఇది అప్పుడు ఆ క్షణం వరకు కూడా మాట్లాడు. నేను కూడా ఏడుస్తున్నాను. జన్మలుగా పుడుతుంటా నిన్ను విడువకనే